రెడీ మేడం, చేద్దామా? వావ్! సూపర్. నాతో ఫోటో షూట్ చేయించుకుంటున్నారంటే మీరు టాప్ మోడల్ అయిపోయినట్లే అని ఫిక్స్ అయిపోండి. ఇప్పుడున్న ఫేమస్ మోడల్స్ అంతా మన చేతుల మీద ఎదిగిన వాళ్ళే. స్టార్ట్ చేద్దామా మేడం? రెడీ అండి. రెడీ. యా, కొంచెం టర్న్ అవ్వండి. సూపర్, ఎక్సలెంట్. యా, కొంచెం లెఫ్ట్ మేడం. యా, సూపర్. యా, కొంచెం కింద కూర్చోండి. యా, స్మైల్ ఇవ్వండి. సూపర్ ఉంది కదక్క. అసలు మన దాక్షాయణక్క నిన్న సరస్వతక్క ఈ డ్రెస్ లో జబర్దస్త్ ఉందిలే. అవును చిట్టి, చీరలో చూస్తే అప్పలమ్మలా ఉండేది, ఈ డ్రెస్ లో అప్సరసలా ఉంది కదా. ఏంటి మారుతి? వద్దు బాబు, వద్దు. వదులు మారుతి, ఈ దరిద్రం నా వల్ల కాదు. పెళ్ళయ్యాక అసహ్యంగా బట్టలేంటి, ఫోటోషూట్లేంటి, సిగ్గు లేకపోతే సరే. వదులు మారుతి. గొడవ చేయకండి బాబు, తప్పక అమ్మగారు ఒప్పుకున్నారుగా. రండి బాబు, నీకు దండం పెడతాను. రండి బాబు. వదులు మారుతి. నా మాట రండి. రండి బాబు, వదులు. రండి రండి. యా, కొంచెం రైట్ తీసుకోండి. దాక్షాయణి సూపర్. మస్తున్నావు అక్క. చూసారంటే కోడలి పిల్లలో దాక్షాయణి ఎంత అందంగా ఉందో. ఇదంతా మీ చలవే కదత్తయ్య. మరేమో అనుకున్నారే కాంతం అంటే. ఏ మీరిద్దరు కూడా చేస్తారా మోడలింగ్? అమ్మో, నాతోని కాదు. నేను వంట అయితే చేయగలను గానీ మోడలింగ్ అంటే కష్టం. నీ బంధం అంటే నీ బంధం అంట. ఆకలేస్తుంది, కాస్త ఉప్మా చేసి పెట్టువే అంటే జిగుర్లా చేసావు. పళ్ళు కాతుక్కుంది, వదిలించుకోవడానికి నానా తిప్పులు పడ్డాను. వంట చేస్తుందంట, వంట. చూడు చూడు చూడు, భలే ఉంది కదత్తయ్య. యా మేడం, ఫోటోషూట్ ఫినిష్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. పదండి థ్యాంక్స్ అత్తయ్య. దాక్షాయణి థ్యాంక్ యూ. థ్యాంక్స్ అత్తయ్య. ఫోటోస్ అద్దరిపోయాయి మేడం. తొందరలోనే మోడలింగ్ రంగంలో మీరు ఎక్కడికో వెళ్తారు. నువ్వు మాత్రం అప్పుడే వెళ్ళకో, ఉండు. నాకు కూడా 4 ఫోటోలు తీసిపో. మీకెందుకు? ఏంద్రో, నేను వయసులో ఉన్నప్పుడు నా అందం ముందు సినిమా హీరోయిన్ కూడా దిగదుడిపే. నా ఫోటోస్ తీయడానికి కుర్రాళ్ళంతా పోటీ పడేవారు. నువ్వు తీతి. సరే మేడం, రెడీ. వెళ్ళండి. రెడీ. I'm like a princess. Always gotta keep my head up.
సూపర్ అత్తయ్య. కమాన్ కమాన్ అత్తయ్య. కొంచెం లెఫ్ట్ మేడం. అత్తయ్య మీరు సూపర్. అత్తయ్య మీరు సూపర్ అత్తయ్య. సూపర్ మేడం. మరేమనుకున్నావు ఈ కాంతం అంటే? మేడం నేను వెళ్ళొస్తాను. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ. అత్తయ్య అంతా మీ వల్లే. ఈ మేల్ నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ. హ, నేను అడుగు పెట్టాను, ఇంటి రూపురేఖలే మారిపోయాయి. సీతకి ఉద్యోగం వచ్చింది, నువ్విది మొదలు పెట్టావు. ఇదిగో ఈ ఇంట్లో ఉద్యోగం చేస్తున్నానని విర్రవీగుతున్న కొంతమందికి నువ్వు పై స్థాయికెళ్ళి బుద్ధి చెప్పాలి. దాక్షాయణక్క మనందరం ఒక సెల్ఫీ తీసుకుందామా? అలాగే. సరస్వతక్క తీ. చెప్పు చైత్ర. ఈ పేపర్స్ మీద సైన్ చేస్తే స్టాఫ్ లిస్ట్ ని ఫార్వర్డ్ చేస్తాను. సార్ నేను సంతకం పెట్టమంటే మీరేంటి సార్ మేడం పేరు రాస్తున్నారు? నీకంతా అర్థమయ్యే అమాయకంగా అడుగుతున్నావని నాకు అర్థమైంది. ఆడవాళ్లలో నీకు 4 జాతులుంటాయని తెలుసా? తెలీదు సార్. నేను చెప్తాను విను. పద్మిని, చిత్రిని, హస్తిని, శంకిని. నాకెందుకో పద్మిని జాతి స్త్రీల మీద మోజు పెరుగుతోంది. వాళ్లతోనే చనువుగా ఉండాలని మనసు ఆరాట పడిపోతుంది. నేను కూడా పద్మిని జాతి స్త్రీలానే ఉంటాను కదా సార్. నువ్వు ఈ 4 రకాల్లో ఏదీ కాదు, వేరే కోవకు చెందిన స్త్రీ జాతివి. థ్యాంక్ యూ సార్. స్వచ్ఛమైన, పసందైన, మేలైన పద్మిని జాతి స్త్రీ ఎవరో తెలుసా? ఎవరు సార్? పవిత్రమైన పేరు పెట్టుకున్న పద్ధతైన సీత గారు. యు క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్. ఆ సీత గారికి దగ్గరవ్వాలని, దగ్గరగా ఉండాలనిపిస్తుంది. అర్థమైంది సార్. వదినా, ఈ అకౌంట్స్ అన్ని ఒకసారి చెక్ చేయి. మిగతా బిల్లులు కూడా రెడీ చేస్తున్నాను. నువ్వు అంతా క్లియర్గా ఉందంటే మేనేజర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసేస్తా. అలాగే. చైత్ర,
చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. నేను పద్మిని జాతి సీతతో చనువుగా మెలగాలంటే నాకు అడ్డంగా ఎవ్వరూ ఉండకూడదు. అలాంటి పానకంలో పొడకలు ఎన్నొచ్చినా పక్కకు తప్పించే బాధ్యత నువ్వు తీసుకుంటే బాగుంటుంది. నేను చూసుకుంటాను సార్. గో. నానిగారు ఒకసారి ఇలా వస్తారా? ష్యూర్ వదినా, నువ్వు ఇది చెక్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. షెల్వి కమ్. చూడండి నానిగారు, సీత గారు బయట మీకు వదినే కావచ్చు, కానీ ఆఫీస్లో తను సేల్స్ మేనేజర్, మీరు అకౌంట్స్ సెక్షన్లో ఎంప్లాయ్. మీరు డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్ళినా కూడా మా వదిన ఏమీ అనుకోదు. మేడం ఏమనుకోకపోయినా ఆఫీస్ రూల్స్ ఒప్పుకోవు. ఏదైనా ఉంటే నాతో చెప్పండి, అవసరం అనుకుంటే నేనే పంపిస్తాను. ఇదొకటి ఉందని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా నాన్నగారు, ప్లీజ్ దాన్ని ఫాలో అవ్వండి. తొందరగా పిండరా. ఎంతసేపు చూస్తున్నావేంటి? ఇన్ని సంవత్సరాల సర్వీసులో మా అమ్మగారికి అయ్యగారికి కూడా ఇన్ని సేవలు చేయలేదు నేను. మహాతల్లి చంపుకు తింటుంది. జ్యూస్ తీయడానికి ఇంకా ఎంతసేపురా? ఈ బత్తాయిలో జ్యూస్ లేదండి, ఎంత పిండా రావట్లేదు. ఏడ్చావులే, త్వరగా తియ్యి. తింటావుగా? అలాగే. అవునమ్మగారు, ఆ, చెత్త పురుగు చెక్కను దొలిచినట్టు అనుమాన పురుగు నా బుర్రను దొలిచేస్తుందండి. సందేహం అడగమంటారా? సందేహించకుండా అడుగు. మీ ఆయన గారు ఎక్కడికి వెళ్ళారండి? దేశాటనం చేయడానికి వెళ్ళాడు. నాకెందుకో అలా అనిపించట్లేదండి. ఎలా అనిపిస్తోంది? మీకు తిండి పెట్టలేక, ఇలా జ్యూసులు తీయలేక, మీ మాటని మీ అజమాయిషిని భరించలేక దేశాలు పట్టుకుపోయాడేమో అనిపిస్తుంది. నీ బొంద. ఈ మాత్రానికే ఇలా బెంబెలెత్తిపోతే ఎలా? అంటే నా ఊహ నిజమేనా? ఏం కాదు, ఈ మాత్రం దానికే ఎందుకు పారిపోతాడు అంటున్నాను. సర్లేండి, ఈ జ్యూసు సరస్వతమ్మ గారికి ఇచ్చేసి వస్తాను. ఆ గ్లాస్ ఇవ్వ. ఓహో, మీరే ఇస్తారా? మీరు తాగేశారేంటండి? ఇక్కడి నుంచి ఆ గది దాకా వెళ్ళాలంటే నాకు శక్తి కావాలి కదా. ఇంకో గ్లాస్ తీ. పిండు బాగా. పిండుతున్నానండి. తే బాగా. ఇదిగోండి, వెళ్ళండి. అరే, ఆ గ్లాస్ కూడా తాగేస్తున్నారేంటండి? పిండరా, ఉన్నాయిగా. త్వరగా రా, ఎంతసేపు?
ఇదిగోండి. మ్మ్. ఆ, ఏమండి అమ్మగారు, సరస్వతమ్మ కొంచెం మిగిల్చండి. ఉండరా. నీళ్లు కలుపుతున్నారేంటండి? మొద్దు సన్నాసి, నీకేమి తెలుసావదు? కడుపుతో ఉన్నవాళ్ళు నీళ్లు కలపకుండా పళ్ళ రసం తాగితే వాతం చేస్తుంది. అమ్మా సరస్వతి, ఏమో అనుకున్నాను కానీ గట్టిపెడమే. కోడలి పిల్ల. ఆ, హ్మ్. ఏంటి దిగులుగా ఉన్నావు? ఏం లేదత్తయ్య. తాగు. ఆ, మీరు తెచ్చారేంటత్తయ్య? నీ బాగోగులు చూసుకోవాల్సిన పెద్దదాన్ని నేనే కదా. తాగు. తాగు. హా. ఇంక చాలత్తయ్య. హా. ఈ ఇంట్లో ఎవరికి వాళ్లే బానే ఉన్నారు. నిన్ను తలుచుకుంటుంటేనే నా కడుపు తరుక్కుపోతోంది. నాకేమైందత్తయ్య? నేను బానే ఉన్నానుగా. ఆ అలా అని సరిపుచ్చుకుంటున్నావు అంతే. సీతని చూడు, తన సరదా కోసం ఉద్యోగం చేస్తోంది, భర్తతో సుఖంగా ఉంది. ఇక దాక్షాయిని అందరినీ ఎదిరించి మోడలింగ్ చేయడానికి ఒప్పించి తన ముచ్చట తీర్చుకుంటోంది. నీ మరిది నాని కూడా వదిన కంపెనీలోనే ఉద్యోగం చేయడానికి చేరాడు. వచ్చే సంపాదనతో పెళ్ళాన్ని బాగా చూసుకుంటాడు. మాకు కూడా ట్రావెల్స్ ఉంది కదా అత్తయ్య. ఆ ఉందిలే పెద్ద ట్రావెల్స్. చెప్పుకోవడానికే అది. పేరు గొప్ప ఊరు దిప్ప అని సంపాదన సరిగా లేని ట్రావెల్స్ ఉంటే ఎంత పోతే ఎంత. నీ జీవితం నాశనం అయిందనడానికి ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? చెప్పండి అత్తయ్య. నీకంటే పెద్దవాళ్ళిద్దరూ కడుపే తెచ్చుకోలేదు. నీకన్నా చిన్నదానికి మొన్న ఈ మధ్య పెళ్ళయింది కాబట్టి తనిప్పట్లో కడుపు తెచ్చుకోదు. అంటే మొగుళ్లతో సరదాగా గడిపినన్నాళ్ళు గడిపి అప్పుడు బిడ్డ గురించి ఆలోచిస్తారు. నువ్వే ఇంత చిన్న వయసులో వెర్రి మొహం వేసుకుని తొందరపడి కడుపుతో ఉన్నావు. ఇక నీ మొహానికి సంబరం ఎక్కడిది? 4 రోజులు పోతే ఎలాగో నెలలు నిండుతాయి కాబట్టి ఎక్కడికి కదలడానికి ఉండదు. బిడ్డ పుట్టాక ఓ 3-4 సంవత్సరాలు వాణ్ణి చూసుకోవడానికే టైం సరిపోతుంది. పండులాంటి పిల్ల అందంగా ఉన్న నువ్వు బిడ్డ పుట్టాక ఎండిపోయిన తాటాకులా తయారవుతావు. చిన్న వయసులోనే ముసలిదానివైపోతావు. అప్పుడే కడుపు తెచ్చుకోకపోతే ఏమైందే? కొంచెం నీరసంగా ఉందమ్మా, నేను పోయి పాలు తాగొస్తాను. వస్తా. మారుతి, నిజంగానే తొందరపడి కడుపు తెచ్చుకున్నానా? బిడ్డను కంటే నా జీవితం అయిపోయినట్టేనా? రండి సీత గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మొన్న మీటింగ్లో మనం అనుకున్న మిడిల్ క్లాస్ స్కీమ్ ముందుగా స్టార్ట్ చేసిన అన్ని బ్రాంచుల్లో సక్సెస్ అయింది. మిగిలిన బ్రాంచెస్లో కూడా స్టార్ట్ చేయడానికి మెయిల్ పంపించాలి. ఆ మ్యాటర్ కొంచెం చెప్పండి సార్. నాకేంటి? అదేంటి సార్, అందువల్ల మీ కంపెనీకి ప్రాఫిట్ కదా. సో వాట్? నేను మెయిల్ చేసిన మ్యాటర్ చెప్తే
మీరు నాకేమిస్తారో. ఏమంటున్నారు సార్? నేను అడిగింది మీరు ఇస్తేనే మెయిల్ పంపించాలా వద్దా అనేది ఆలోచిస్తాను. మీకు మంచి జాబ్ ఇచ్చినందుకు కర్టసీగా ఈ ఎండీకి పార్టీ ఇస్తే అప్పుడు మెయిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? నాకు అలాంటి అలవాట్లు లేవు సార్. అట్ ద సేమ్ టైం నాకు ఈ పార్టీలు అంటే ఇష్టం ఉండవు. హే సీత గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. పోనీ రెస్టారెంట్కి వద్దు, కాఫీ ఇప్పించచ్చు కదా. పోనీ అలాగే సార్. హే సీత గారు,